కూటమి ప్రభుత్వం మరో 30 ఏళ్లు ఉంటుందన్నారు అధికార పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు టీడీపీ నేతలు. కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నా. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. గతంలో 5 సంవత్సరాలు జరిగిన భూ కబ్జాల నుంచి, రెవెన్యూ పరమైన సమస్యల నుంచి కూడా వారికి పరిష్కారం లభిస్తూ ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ సర్వనాశనం చేసి పెట్టున్నారు. వాటిని మళ్ళా గాడిలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన దార్శనిక నాయకత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అనేక రకాలైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఊహించని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు.